పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా సిపిఐ రాష్ట్ర పార్టీ బృందం కలిశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, మాజీ శాసనసభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కులవేన శంకర్, ఎం బాలనరసింహ, ఈటీ నరసింహ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహనతో మిత్రపక్షాలుగా పోటీ చేశాం. ఆనాడు ఒక్క అసెంబ్లీ సీటే అనివార్య పరిస్థితులని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఒక్క అసెంబ్లీ సీట్కి మేము అంగీకరించాం. ఆనాడు వారు మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే బట్టి విక్రమార్క గారు కానీ, అలాగే అప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపా మున్షి గారు, అంతకుముందు మాణిక్య ఠాక్రే గారు, వాళ్ళందరూ మాకు హామీ ఇచ్చారు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక స్నేహధర్మంతో మేము అంగీకరించాము. ఒక ఎమ్మెల్యే సీట్కే పరిమితమయ్యాం. 2 ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళు అన్నారు కాబట్టి దాన్ని కమిట్ అవుతారని మేము భావించాము. ఆ క్రమంలో ఈ మధ్య 2 ఖాళీ అయినప్పుడు అడిగితే ఇప్పుడు ఇక ఒత్తిడిలో ఉన్నాము, తర్వాత మళ్ళీ ఒక 5 అవుతాయి సాధన చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు 5 ఖాళీలు శాసన మండలికి 5 స్థానాలు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగడానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము, ఉత్తమ్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. వీళ్ళందరూ ప్రధాన బాధ్యత వహించిన వాళ్ళు కాబట్టి అందరూ కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు, ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేంద్రం నుంచి ఆడ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజా గారు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడితే వారు కూడా సానుకూలంగానే ఒకసారి కమిట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రితో నేను మాట్లాడతానని చెప్పారు. అందువలన వాళ్ళు మర్యాదపూర్వకంగా మేము వచ్చి ఉన్నదాన్ని గుర్తు చేసే క్రమంలో మేము మాట్లాడడానికి వచ్చాము. ఆయన కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సానుకూలంగానే ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, మమ్మల్ని కూడా కలవకున్నారు. అందువల్ల మేము ఈ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ స్నేహ పార్టీలుగా ముందుకు వెళ్ళే క్రమంలో అన్నమాట ప్రకారం వాళ్ళు మాకు ఇంకా ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్సీ సీట్ని ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ సమయం వచ్చినప్పుడు 2వ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇవన్నీ మీరు దృష్టికి తీసుకొస్తున్నాం. అందరికీ నమస్కారం.